ఈ వాక్యాన్ని 4 భాగాలు చూద్దాం. ఈ వాక్యంలో 4 విషయాల గురించి మనం ధ్యానం చేద్దాం. అందులో మొట్టమొదటిది ఏమిటంటే 4 విషయాలు నేర్చుకోవాలి. మొట్టమొదటిది ఏంటంటే ప్రార్థన యొక్క ప్రాధాన్యత. మొట్టమొదటి విషయం ఏంటిది? ప్రార్థన యొక్క. చాలాసార్లు ప్రార్థన ప్రాధాన్యత తెలియని వాళ్ళు ప్రార్థన చేయరు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత తెలిసిన వాళ్ళు ఎక్కువగా ప్రార్థన చేస్తారు. ఇక్కడ 2 వ్యక్తులు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారు. వారికి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత తెలుసు కాబట్టి ద ప్రయారిటీ ఆఫ్ ప్రేయర్ అంటారు. అంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏమిటి? బాప్టిజం ఇచ్చే యోహాను ఆయన గురించి రాయబడిన మాట ఏమిటంటే చూడండి. ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. అంటే యోహాను మనం ఏమనుకుంటామంటే బాప్టిజం ఇచ్చి యోహాను అనుకుంటాం, కానీ యోహాను గొప్ప ప్రార్థనాపరుడు. యోహాను ప్రార్థన చేసేవాడు. యోహాను శిష్యులు కూడా ప్రార్థన చేసేవాళ్ళు. అప్పుడు యేసు ప్రభువును శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా, ఒకవైపు ఏమో బాప్టిజం ఇచ్చి యోహాను ప్రార్థన చేస్తున్నాడు, బాప్టిజం ఇచ్చి యోహాను కూడా శిష్యులు కూడా ప్రార్థన చేస్తున్నారు, అయితే మాకు ప్రార్థన రాదు, మాకు ప్రార్థన నేర్పించు అని అడుగుతున్నారు. కాబట్టి బాప్టిజం ఇచ్చి యోహాను ఆయన స్త్రీలకైన వారిలో ఆయన కంటే గొప్పవాడు లేడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి గొప్ప వ్యక్తే ప్రార్థన చేస్తున్నాడు. లూకాసు సువార్త 7వ అధ్యాయం 28వ వచనం. లూకాసు సువార్త 7వ అధ్యాయం 28. స్త్రీలకైన వారిలో యోహాను కంటే గొప్పవాడును లేడు, ఆయనను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. కాబట్టి స్త్రీలకైన వారిలో గొప్పవాడు అయినప్పటికీ సరే ఏం చేయాలి? ప్రార్థన చేసేవాడు. ఆయన పుట్టినప్పుడే ఆ వరపుత్రుడు, ఆయన నాజీరు చేయబడిన వాడిని, దేవదూతతో చెప్పబడిన వాడు. అయినా సరే ఆయన కూడా ప్రార్థన అవసరమే. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు అయినప్పటికీ అతనికి ప్రార్థన అవసరమే. యేసు ప్రభు వారికి ఆయన శిష్యులకి బాప్టిజం ఇచ్చిన వాడు అయినప్పటికీ ఆయనకు ప్రార్థన అవసరమే. కాబట్టి ఎంత గొప్ప వాళ్ళకైనా ప్రార్థన అనేది అవసరం. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అనేది చాలా గొప్పది. కాబట్టి బాప్టిజం ఇచ్చి యోహాను గొప్ప ప్రార్థనాపరుడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది మొదటి సంగతి. ఇక రెండవది ఏంటంటే యేసుక్రీస్తు కూడా గొప్ప ప్రార్థనాపరుడు. ఎందుకంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత వాళ్ళకు తెలుసు. బాప్టిజం ఇచ్చి యోహాను, అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా మరి ప్రాధాన్యత కదా, ద ప్రయారిటీ ఆఫ్ ప్రేయర్ అంటారు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మనం కూడా తెలిసి ఉండాలి. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసినప్పుడు దేవుని కుమారుడే ప్రార్థన అంత అవసరమైతే, బాప్టిజం ఇచ్చి యోహాను ప్రవక్తకే అంత ప్రార్థన అవసరమైతే, సామాన్యులమైన నీకు నాకు మనకు ప్రార్థన ఎంత అవసరమో మనం ధ్యానించాలి. కాబట్టి ఎక్కువగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. యేసు ప్రభు వారు కూడా పలు సందర్భాల్లో ఆయన ప్రార్థన చేశారు. లూకాసు సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. లూకా 3:21. కాబట్టి బాప్టిజం పొందినప్పుడు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశాడు. అంటే ఎన్నోసార్లు పలు సందర్భాల్లో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశాడు. ఎన్నిసార్లు చేశాడో నేను మీకు చెప్తాను. ఇక్కడ బాప్టిజం తీసుకున్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. రెండవది లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. లూకా 6వ అధ్యాయం 12వ వచనం. కొండకు వెళ్ళి, ఎందుకు ఆయన రాత్రంతా ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళాడంటే, తనకున్న ముఖ్యమైన 12 మంది అపోస్తలులు, చాలామంది యేసు ప్రభు వారికి శిష్యులు ఉండేవాళ్ళు. అయితే ఆ ఎక్కువ శిష్యుల్లో ఒక 12 మంది ఆయనకు అవసరమైంది. ఆ 12 మందిని ఏర్పరచుకొనుటకు యేసు ప్రభు వారు ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రభా తండ్రి, నీవు నాకు అనుగ్రహించిన 12 మందిని నాకు చూపించు. ఆ రాత్రంతా ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు, తండ్రి అయిన దేవుడు వారికి అపోస్తలులు 12 మందిని కనబరిచారు.
అక్కడ మీకు ఆ తర్వాత వచనాల్లో చూస్తే 6వ అధ్యాయం 12వ వచనంలో ఆ 12 మంది పేర్లు 14వ వీరెవరనగా ఆయన. కాబట్టి ఈ 12 మందిని దేవుడు యేసుక్రీస్తు వారికి చూపిస్తాడు. కాబట్టి ఒక నిర్ణయాన్ని తీసుకునే క్రమంలో అదేవిధంగా మొట్టమొదటిగా చూడండి, మొట్టమొదటి ఏంటంటే లూకాసు వార్త 3వ అధ్యాయం ఏం చదివాం మనం? ఆయన బాప్టిజంలో ప్రార్థన చేశాడు. రెండవది ఆయన శిష్యులను ఏర్పరచుకోవడంలో కూడా ప్రార్థన చేశాడు. కాబట్టి ఎంత ప్రార్థన ప్రాముఖ్యమో మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకొక సందర్భంలో కూడా ఆయన ప్రార్థన చేశాడు. లూకాసు వార్త 9వ అధ్యాయం 18వ వచనం. చేయుచుండగా కాబట్టి యేసు ప్రభువు తన గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పినప్పుడు, ప్రజలను అడిగినప్పుడు, శిష్యులను అడిగినప్పుడు కూడా ఆయన ప్రార్థన చేసేవాడు. అంటే ఎన్నోసార్లు ప్రభువు ప్రార్థన చేశాడు. అదేవిధంగా అదే లూకాసు వార్త 9వ అధ్యాయం మరి చూడండి, అక్కడ ఇంకొక మాట ఉంది. లూకాసు వార్త 9వ అధ్యాయం 29వ వచనం. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. చూసారా, యేసు ప్రభు వారు ఆయన ముఖరూపం మారినట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు పలు సందర్భాల్లో ఆయన ప్రార్థన చేసేవాడు. మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎరిగిన వాళ్ళమైతే యేసు ప్రభు వల్లే పలు సందర్భాల్లో ప్రార్థన చేస్తాం. బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రార్థన చేస్తాడు, ఒక ముఖ్య నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రార్థన చేస్తాడు, తన గురించి ఏమనుకుంటున్నారు అడిగినప్పుడు ప్రార్థన చేస్తాడు. తర్వాత ఇంకా రూపాంతర కొండ మీద ప్రార్థన చేస్తాడు. తర్వాత మార్కు సువార్త 1:35 చూడండి. మార్కు 1:35. ఆయన పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి వెళ్ళి, చూసారా, పలు సందర్భాల్లో యేసుప్రభు వారు ప్రార్థన చేశాడు. సరే, మనం నేర్చుకునే లూకాసు వార్త 11వ అధ్యాయంలో వాక్య భాగంలో 4 విషయాల్లో మొదటి విషయం ఏంటంటే ద ప్రయారిటీ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన యొక్క ప్రాధాన్యత. ఎందుకు బాప్తిసం ఇచ్చే యోహాను ఎక్కువగా ప్రార్థన చేసేవాడు? ఎందుకు యేసుక్రీస్తు వారు పలు సందర్భాల్లో ప్రార్థన చేసేవాళ్ళు అంటే వాళ్ళకి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత తెలుసు కాబట్టి పలు సందర్భాల్లో వారు ప్రార్థన చేసేవాళ్ళు. మనం కూడా ప్రార్థన యొక్క శక్తి, ప్రాముఖ్యత, ప్రాధాన్యత తెలిసిన వాళ్ళమైతే ప్రార్థన చేయకుండా ఉండలేము. అది మొదటి సంగతి. ఇక రెండవది ఏమిటంటే ప్రార్థన చేయటం ఎలా, ద ప్యాటర్న్ ఆఫ్ ఫర్ ప్రేయర్, ప్రార్థన చేసే విధానం గురించి 3-4 వచనాలు. లూకాసు వార్త 11:3-4. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. చూసారా, ఇక్కడ తండ్రి అనే మాట ఉపయోగించాడు. అంటే తండ్రి అంటే ఆయన కుమారులం కదా, మనం ఆయన దాసులం కాదు. ఇప్పుడు ఆయన కుమారులం కాబట్టి కుమారుడు ధైర్యంగా వెళ్ళి తండ్రిని నడుపుతాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకోండి, ముఖ్యమంత్రి దగ్గరికి తన కుమారుడు లేదా మనవడు పర్మిషన్ తీసుకోవాలా, అపాయింట్మెంట్ తీసుకోవాలా? నేరుగా వెళ్తాడు. ఎందుకంటే మనం కుమారులం అయ్యాం, ఆ కుమారత్వం మనకు వచ్చింది. లూకాసు వార్త 8వ అధ్యాయం, క్షమించాలి, రోమా 8వ అధ్యాయం 17వ వచనం, 17 నుంచి. రోమా ఏలైనగా పొందలేదు కానీ పొందితిరి, ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెడుచున్నావు. మనము దేవుని పిలవమని తానే మన ఆత్మతో కూడా. కాబట్టి తండ్రి అబ్బా అని మొరపెట్టాలి మనం. ఇంతకుముందు పాత నిబంధనలో ఇట్లా ప్రార్థన చేయకపోయేవాళ్ళు. పాత నిబంధనలో తండ్రి అని ప్రార్థన చేయటం తెలియదు వాళ్ళకి. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా అని చేసేవాళ్ళు. 1-2 సందర్భాల్లో తప్ప
తండ్రి అని కీర్తనకారుడు దావీదు ఒక సందర్భంలో, 2 సందర్భాలు అన్నాడు తప్ప పాత నిబంధన అంతా కూడా తండ్రి అనే సంగతి వాళ్ళకి తెలియదు. దేవా అని సంబోధించేవాళ్ళు. మరి దేవుణ్ణి తండ్రి అని సంబోధించాలన్నది ఎవరు నేర్పారు మనకు? ఎవరు నేర్పించారు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు ఈ పదాన్ని మనకు ఇంట్రడ్యూస్ చేశాడు. పరలోకమందున్న మా తండ్రి అని నేర్పించాడు. అప్పటి నుంచి మనం అందరం కూడా సంఘం ఏర్పడిన తర్వాత తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. ఆయన మన తండ్రి, మనం ఆయన కుమారులం, దాసులం కాదు. గలతీ 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి 6వ చదువుతా. మరియు మీరు కుమారులు అయినందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. కాబట్టి మనం ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు ప్రార్థన చేసే విధానం ఏమిటంటే తండ్రి అని ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన ఎవరికి చేయాలి? కుమారుడికి చేయాలా? పరిశుద్ధాత్మకి చేయాలా? తండ్రికి చేయాలా? ఎవరికి చేసినా పర్వాలేదా? తండ్రికి చేయాలి. కొంతమంది కుమారునికి చేస్తారు, కొంతమంది అయితే పెంతెకోస్తలు పరిశుద్ధాత్మకు చేస్తారు. పరిశుద్ధాత్మ దేవాని ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు? పరిశుద్ధాత్మ దేవా అని. పరిశుద్ధాత్మ దేవా అని ఎవరు ప్రార్థన చేయలే. పరిశుద్ధులమైన దేవాని ప్రార్థన చేశారు కానీ పరిశుద్ధాత్మ దేవాని ప్రార్థన చేయరు. కాబట్టి తండ్రి అయిన దేవా, కుమారుడైన దేవా, పరిశుద్ధాత్మ దేవా. అర్థమైందా? కాబట్టి అది మొదటి సంగతి. ఇక రెండవ సంగతి ఏమిటంటే చూడండి ఆ మాటలు, 2వ వచనం. తండ్రి, చదవండమ్మా. తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. చూసారా? పరిశుద్ధపరచబడటం, నీ రాజ్యం, ఆయన రాజ్యం రావాలి, దేవుని రాజ్యం రావాలి. కాబట్టి ఆయన చిత్తం, ఆయన రాజ్యం ఉంది కదా, ఆయన చిత్తం, ఆయన రాజ్యం, ఇంకా ఆయన నామం పరిశుద్ధపరచబడాలి, ఆయన రాజ్యం రావాలి, ఆయన చిత్తం నెరవేర్చబడాలి. ఈ 3 సంగతుల గురించి ప్రార్థన చేయాలి కదా. యేసు ప్రభువు వారు అట్లా నేర్పించాడు. తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, 2వది నీ రాజ్యం వచ్చును గాక, 3వది నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును. అట్లా ప్రార్థన చేయాలి. అంటే మొట్టమొదటిగా దేవునికి సంబంధించిన విషయాలు. మనం ప్రార్థనకు వెళ్ళగానే ప్రభా నాకు ఆహారం ఇవ్వు, నాకు అక్కర్లు తీర్చు, మాకు ఇల్లు, మాకు ఆరోగ్యం ఇవ్వు, మన అవసరాల గురించి కాదు. ముందు దేవుని అవసరాలు కూడా చూడాలి. దేవుని కూడా కొన్ని అవసరాలు ఉంటాయి. ఏమిటి అవసరాలు? ఆయన చిత్తం, ఆయన రాజ్యం, అది. కాబట్టి ఇక రెండవది ఏంటంటే ఇక్కడ మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకు ఇచ్చిన ప్రతి వారిని క్షమించి ఉన్నాము గనుక మా పాపములను క్షమించుము. కాబట్టి ఇక్కడ ఆహారం కొరకే ప్రార్థన చేయాలి. కాబట్టి అనుదిన ఆహారం మాకు దయచేయము. కాబట్టి మనం ఏమని ప్రార్థన చేయాలి? అనుదినాహారం కోసం ప్రార్థన చేయాలి. తర్వాత మా పాపాలు క్షమించమని ప్రార్థన చేయాలి. 3వది శోధనలు నుండి, దుష్టు నుండి తప్పించమని ప్రార్థన చేయాలి. 2 రకాల ప్రార్థనలు. ఒకటేమో దేవునికి సంబంధించి, మొట్టమొదటిగా దేవుణ్ణి ఘనపరచాలి, ఆయన చిత్తం, ఆయన రాజ్యం, 3వది ఆయన నామం. వీటి గురించి ప్రార్థన చేయాలి. తర్వాత మన అక్కర్లు ఏంటిది? మన ఆహారం, మన భోజనం, మన రోగాలు, మన శోధనలు, మన అపాయాలు, వీటి గురించి మనం తర్వాత చేయాలి. అంతేనా? ముందు దేవుడి గురించి. అది అర్థమైందండి. అది 2వ విషయం. మొట్టమొదటిగా ద ప్రయారిటీ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. 2వది ప్యాటర్న్ ఫర్ ప్రేయర్. మరి ప్రార్థన గురించి 2వ సంగతి. ఒక 3వ సంగతి చూడండి, అక్కడ 5వ వచనం చదవండి అమ్మా. మరియు వారితో ఇట్లైనను ఉండగా స్నేహితుడా 3 రొట్టెలు బదులిమ్ము. ఇక్కడ ఎంతమంది స్నేహితులు ఉన్నారు చెప్పండి? ఎంతమంది స్నేహితులు ఉన్నారు చెప్పండి, అక్కడ చూసి చెప్పండి. మొత్తం ఎంత? 3 స్నేహితులు. ఒక స్నేహితుడు అర్ధరాత్రి వేళ ఒక స్నేహితుడు తన స్నేహితుడింటికి వచ్చాడు. వస్తే తినడానికి ఏమీ లేదు, రొట్టెలు తినడానికి అర్ధరాత్రి వేళ ఏమీ లేవు.
యూదులు లేకపోతే తూర్పు దేశం సాంప్రదాయం ఏమిటంటే ఎవరికైనా స్నేహితులు బంధువులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి మర్యాద చేయాలి. మర్యాద చేయకపోతే, వాళ్ళకి భోజనం పెట్టకపోతే, వారిని రొట్టెలు ఇవ్వకపోతే వారిని అవమానించినట్లు. అందుకని చెప్పి ఈ ఇంటికి వచ్చిన ఆయన స్నేహితుని కొరకు ఇంట్లో ఉన్న ఆయన ఏం చేస్తారంటే పక్కకు వెళ్ళి ఇంకొక స్నేహితుని అడుగుతాడు రొట్టెలు. అదే కదా అది చెప్పింది అక్కడ. చూడండి 6వ వచనం. నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన యెడల. 8వ వచనం చదవండి, 8 చదవండి. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అంటే ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే ఎక్కువగా మరి మరలా ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈ స్నేహితుడు అడుగుతున్నాడు, అడగగానే అతను తలుపు తీసి ఇచ్చాడా? అతను మరలా తలుపు తడుతున్నాడు. ఎన్నిసార్లు తలుపు తట్టాడు చూడండి. అతను 7వ వచనం. అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను ఈ లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు ఈ 2వ స్నేహితుడు వెళ్ళి 3వ స్నేహితుని అడుగుతున్నాడు, అయ్యా మా ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడు, నువ్వు తలుపు తీయంటే తలుపు తీస్తున్నాడా? 1 2 సార్లు 3 సార్లు 4 సార్లు అప్పటికే నిద్రపోయాడు అతను. ఎవరు? 3వ స్నేహితుడు. అంటే ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే ఆ స్నేహితుడు వంటి వాడు కాదు మన తండ్రి అని చెప్పడం ఆయన ఉద్దేశం. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ స్నేహితుని వల్లే తలుపు తీయడానికి మన తండ్రి ఆలస్యం చేసేవాడు కాడు. ఆ స్నేహితుని వల్లే మన తండ్రి అయిన దేవుడు నిద్రపోయేవాడు కాడు. ఇశ్రాయేలును కాపాడేవాడు కొనకడు నిద్రపోడు. అంటే ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే ఆ స్నేహితుని వంటి వాడు మన స్నేహితుడు కాదు, మన దేవుడు కాదు. ఆయన వెంటనే ప్రతిస్పందిస్తాడు. చూడండి ఆ మాటలు లూకాసు వార్త 18వ అధ్యాయం. మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పేది. లూకాసు వార్త 18వ అధ్యాయంలో అట్లా ఉన్నాయి. దొరికిందమ్మా? లూకాసు వార్త 18వ అధ్యాయం ఎన్నో వచనం? 6వ వచనం అట. 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాయని. అంటే ఈ యొక్క స్నేహితుడు ఏం చేస్తున్నాడు? తలుపు తీయడానికి ఆలస్యం చేస్తున్నాడు, తర్వాత లేవటానికి ఇబ్బంది పడుతున్నాడు. ఇంకా నా పిల్లలు పడుకున్నారు, నేను ఇప్పుడు లేచి లేవలేనని చెప్పొచ్చు. కానీ అతనేం చేస్తున్నాడు? మరలా తడుతున్నాడు. మరలా తట్టి సిగ్గుమాలి. అక్కడ ఒక సిగ్గుమాలి అనే మాట చూడండి. ఏది? లూకాసు వార్త 11వ అధ్యాయం 8వ వచనం. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనను లేచి దీన్ని ఏమంటారంటే పెర్సిస్టెన్స్ ఇన్ ప్రేయర్. అంటే ప్రార్థనలో మరలా తట్టి అడగాలి. అర్థమైందండి? అటు 3 విషయాలు చూసాం మనం. మొట్టమొదటిగా ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎరిగిన బాప్తిసం ఇచ్చి యోహాను వలె, ఇంకా యేసుక్రీస్తు వలె మనం కూడా ఎక్కువగా ప్రార్థించే వారంగా ఉండాలి. రెండవది ప్రార్థన చేసే విధానం. ఎవరిని ప్రార్థన చేయాలో? ప్రార్థనలో సంబోధన, తండ్రి రిలేషన్షిప్, ఆయన కుమారత్వం మీద, ఆయన కుమారులు మనం తండ్రి అని ప్రార్థన చేయాలి. కొంతమంది యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తారు, సరే అది కొంతవరకు మంచిదే. ఎందుకంటే యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తే కూడా ఆయన ఒప్పుకున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. యోహాను 14 లేకపోతే 15 14 ఏమో కాదా అమ్మా ఒక్క నిమిషం. 15 14 చదవండి. యోహాను 14 నా నామమున మీరు నన్నే అడిగినను. చూసారా? అంటే ఇక్కడ యేసు ప్రభువుని అడిగినా కూడా ఆయన చేస్తాడట. నా నామమున
మీరు నన్నే 15 చదవండి. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా. చూసారా? కాబట్టి 13 ఇంకా బాగుంది. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని, అంటే తండ్రిని అడగాలి మొట్టమొదటిగా. తర్వాత 14 ఏమంటాడు? నన్ను అడిగినా కానీ నేను చేస్తాను, తండ్రిని అడిగినా చేస్తాను నా నామంలో, లేకపోతే నన్ను అడిగినా చేస్తాను అంటున్నాడు. కానీ సీక్వెన్స్ ప్రకారం మనం ఏం చేయాలంటే తండ్రికి చేయాలి. పరలోకమందున్న మా తండ్రి అని చేయాలి, తండ్రికే ప్రార్థన చేయాలి. ఎవరి నామంలో చేయాలి? కుమారుడైన యేసుక్రీస్తు నామంలో చేయాలి, పరిశుద్ధాత్మ యందు ప్రార్థన చేయాలి. ఇది విధానం, అంతే తప్ప అది మనం నేర్చుకోవాలి. తండ్రికి ప్రార్థన చేయాలి, యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయాలి. అది రెండవది, ప్రార్థన చేసే విధానం. ప్రార్థన చేసే విధానంలో 2 సంగతులు చెప్పాను. ఒకటి, దేవుణ్ణి ఘనపరచాలి, తర్వాత మన అక్కర్లు తర్వాత అడగాలి. ఏమిటి దేవుని సంగతి? ఆయన రాజ్యం, ఆయన చిత్తం, ఆయన నామం. అవి ప్రార్థన చేసినాక ముందు మన యొక్క ఆహారం, మన యొక్క అవసరాలు, అర్థమైందండి, మన యొక్క శోధనలు కీళ్లు తప్పించమని అడగాలి. అది రెండవది. ఇక మూడవది పెర్సిస్టెన్స్ ఇన్ ప్రేయర్, పట్టుదలగా ప్రార్థన కదా. ఎట్లా అడిగాలి ప్రార్థన? మూడవది పట్టుదల. అంటే ఆ స్నేహితుడు తలుపు తీయకపోయినా మరలా మరలా తట్టి సిగ్గుమాలి మరలా 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 అడగాలి. రోమా 12వ అధ్యాయం, అది ప్రార్థన చేసే విధానం. ఒకసారి ప్రార్థన చేసి, ఉదాహరణకి ఈ స్నేహితుడు వచ్చి ఒకసారి తలుపు కొట్టాడు అనుకో, అతను తలుపు తీయలేదు, అయ్యో నా స్నేహితుడు తలుపు తీయట్లేదని వస్తే, స్నేహితుడు తలుపు తీయట్లేదని చెప్తే వచ్చిన స్నేహితుడు ఆకలి తీరుతుందా? అంటే మరలా మరలా. రోమా 12 ఏముందమ్మా? ఎన్నో వచనం? 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు. అంటే ఈ యొక్క స్నేహితుడు వల్లే, ఈ స్నేహితుడు ఒక్కసారి అడిగి తలుపు తట్టి ఊరుకున్నాడా? మరలా మరలా తలుపు తట్టాడు. అర్థమైందా? మరలా మనం సాధించిన దాకా దేవుడిని అడుగుతూనే ఉండాలి. ప్రభా, ఇది నాకు, ఇంతకుముందు మనం కూడా చదివాం. ఏం చదివాం? 123వ కీర్తనలో, ఆకాశమందు ఆసీనుడైనవాడా, దాసి తన కుమారుని ఎడ్లను, దాసురాలు తన తండ్రి ఆకాశమందు ఆసీనుడైనవాడా, నీ తట్టు నా కళ్ళెచ్చున్నాను. దాసుడు తన యజమాని చేతి వైపును, దాసురాలు తన యజమాను చేతి వైపును చూచినట్లుగా మన దేవుడైన యెహోవా మనల్ని ఎంతవరకు కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు ఎంతవరకు చూడాలంటే మనం కరుణించేంత వరకు, మన ప్రార్థన తీరేంత వరకు కూడా, మన అవసరం తీర్చబడేంత వరకు కూడా అడుగుతూనే ఉండాలి. అందుకే అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు, అంటే కీప్ ఆన్ ఆస్కింగ్, కీప్ ఆన్ నాకింగ్, కీప్ ఆన్ సీకింగ్ అంటారు ఇంగ్లీష్లో. అడుగుతూనే ఉండాలి. ఎప్పటిదాకా అడగాలి? అడుగుడి ఎప్పటిదాకా అడగాలి? అడుగుడి మీకు అంటే ఇచ్చేంత వరకు అడగాలి. ఎంతవరకు వెతకాలి? దొరికేంత వరకు వెతకాలి. ఎంతవరకు తట్టాలి? తీసేంత వరకు. అది కీప్ ఆన్ ప్రేయింగ్ అంటారు. మూడవది ఏంటంటే, 3 చెప్పుకున్నాం కదా, పెర్సిస్టెన్స్ ఇన్ ప్రేయర్. కాబట్టి పట్టుదలతో అడగాలి, అన్నీ అడగాలి, ప్రార్థన చేయాలి. ఇంట్లో ఫీజులు కట్టాలి, ఆహారం ఉంది కావాలి, ఫీజులు కట్టాలి, మరి ఆరోగ్యాలు బాగాలేవు, ఏం చేయాలి? ఎవరిని అడుగుతాం? ఎవరిస్తారు మనకు? ప్రజలను అడుగుదామా? అడగలేము, హేళన చేస్తారు. మనకు అడగాల్సింది మన పరలోకపు తండ్రిని కదా. పరలోకపు తండ్రి ఆయన ఇచ్చేవాడు. 4వది ఏమిటంటే ప్రామిస్ అండ్ ప్రేయర్, ప్రార్థన వాగ్దానం. చూడండి లూకాసు వార్త ప్రామిస్ ఫర్ ప్రేయర్. ఇక్కడ మాటలు 11 నుంచి చదవండి, 11 నుంచి 13. మీలో తండ్రి అయిన వాడు చేపను అడిగితే పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారు ఎండి చూసారా? కాబట్టి 4వది ఏమిటంటే వాగ్దానం, ప్రార్థన యొక్క
వాగ్దానం. మనం ప్రార్థన చేస్తే దేవుడు వాగ్దానాలు ఇస్తాడు. ఏం వాగ్దానాలు ఇస్తాడు? మనం చేపను అడిగితే తండ్రి ఏమి ఇస్తాడు? మనం చెడ్డవాళ్ళమే, మనం పాపులమే, మన పిల్లలు ఎట్లుండాలి? మా నాయన 5th క్లాస్ చదివాడు. ఆయన వ్యవసాయం చేసేవాడు, ఏదో పనులు చేసుకునేవాడు, 5th క్లాస్ వరకు చదివాడు. మేము 7గురం. ఆయన పెద్దగా చదవలేదు, కానీ మా గురించి ఏమనుకున్నాడు? మా కొడుకులు, మా పిల్లలు, మా బిడ్డలందరూ కూడా బాగా చదవాలని కోరుకున్నాడు. ఆయన 5వ తరగతి చదివినవాడే మమ్మల్ని, నేను ఇంజనీరింగ్ చదివాను, తర్వాత మా తమ్ముడు, మా చెల్లి ఇద్దరు బీఎస్సీ బీఈడీ చదివారు. మా తమ్ముడు ఒకటి పిహెచ్, ఇప్పుడు డాక్టర్ అయ్యాడు, డాక్టరేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యాడు. అంటే దీని అర్థమైంది, మనం చెడ్డవాళ్ళమై ఉండి మన పిల్లలకి ఏం ఇవ్వాలనుకుంటాం? మనకు మంచి వస్త్రాలు, మామూలు వస్త్రాలున్నా మన పిల్లలకు ఏమనుకుంటున్నాం? మంచి ఖరీదైన బట్టలు కొనిస్తాం. చిన్నప్పుడు మన ఆయన మంచి బట్టలు, నాకు కొత్త బట్టలు నాకు వేసి ఎంత సంతోషపడ్డవాడు, నన్ను చూసి మురిసేవాడు. ఆయనకు అంత మంచి బట్టలు ఉండేవి కావు. ఇక్కడ దేవుని వాక్యం లేకుందంటే మనం చెడ్డవాళ్ళమే, మన పిల్లలకు మంచి ఇవ్వాలి, ఇంకా మంచివాడు ఇంకెన్ని మంచి ఇవ్వలు ఇస్తాడు. అదే కదా మనం చదివింది. చూడండి, కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఇవ్వలని ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా, పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మని అనుకోవద్దు, ఒక ఆయన ఇదే ఆర్గ్యుమెంట్ చేశాడు. అంటే పరిశుద్ధాత్మ ఇచ్చే వరాలు, పరిశుద్ధాత్మ ఇచ్చే ఆ యొక్క అవసరాలు, వరాలు అని అర్థం చేసుకోవాలి. అంటే చెడ్డవాళ్ళమైన మనమే ఇంకా ఎక్కువ ఇచ్చినప్పుడు మంచివాడు ఇంకెంత మంచిగా ఇస్తాడు. మన దేవుడు మంచివాడు కదా, గాడ్ ఈజ్ గుడ్. మన ప్రభు దయాళుడు, ఆయన ఇంకా ఎక్కువ ఈవులు ఇస్తాడు, మంచి బహుమానాలు ఇస్తాడు, వాగ్దానాలు ఇచ్చేవాడు. కాబట్టి 4 విషయాలు మీకు అర్థమైందా? ఒకటి చెప్పండి, ప్రార్థన యొక్క ప్రాధాన్యత తెలిసిన వాళ్ళు ప్రార్థన చేయకుండా ఉండలేరు. దానికి 2 ఉదాహరణలు. ఒకటి, బాప్టిసం ఇచ్చే యోహాను పలు సందర్భాల్లో ప్రార్థన చేసేవాడు, యేసుక్రీస్తు వారు పలు సందర్భాలలో ప్రార్థన చేశాడు. మనం కూడా ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. రెండవది, ప్రార్థన ఎలా చేయాలి? ప్యాటర్న్ ఫర్ ప్రేయర్, ప్రార్థన చేసే విధానం, దేవుని గణపరచాలి, తర్వాత మన అక్కర్లు అడగాలి. అర్థమైందా? అది రెండవది. మూడవది, పట్టుదల, పర్సిస్టెన్స్ ఇన్ ప్రేయర్, పట్టుదలతో అడగాలి. మరలా పిల్లవాడు తండ్రిని బ్రతిమలాడుతాడు కదా, ఒక చాక్లెట్ కొని ఉన్నప్పుడు ఎట్లా అడుగుతారు పిల్లలు? బలవంతంగా తండ్రిని బలవంతం చేస్తారు. నాకు ఇది కావాల్సిందే, నాకు కావాల్సింది అలుగుతారు, అలక చేస్తారు, అంతే కదా. పిల్లలు ఏం చేస్తారు? తండ్రిని అలక చేస్తారు, ఇచ్చేంత వరకు కూడా మారం చేస్తారు, కారం. అట్లాగే మన పరలోకపు తండ్రిని మనం మరలా అడగాలి. ఆ స్వేచ్ఛ మనకుంది. ఎలా మనకుందంటే ఆయన పిల్లలం అయ్యాం, ఆయన కుమారులం, నాయన తండ్రి అబ్బాను మొరపెట్టి ఆత్మనాలో ఉంది. కాబట్టి మరలా అడగాలి. ఆ స్నేహితుని వలె సిగ్గుమాలి మాటికి అడిగినట్లుగానే మనం కూడా పట్టుదల కలిగి, రోమా 12:12 ఏం చెప్తుంది? మళ్ళీ ఆ మాట చదివి, అదొక్కటి చదివి ముగించుకుందాం. పట్టుదల 12:12 చాలా మంచి మాట. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడు. అది మూడవది. నాలుగవది, ప్రార్థన ద్వారా మనకు వాగ్దానములు, ఈవులు ఇవ్వబడతాయి కదా. ఇక్కడ ఈవులు ఇవ్వబడ్డాయి. తన కుమారుడు చేపను అడిగితే రాతినిచ్చిన ఇస్తాడా దేవుడు? ఎవరన్నా మన పిల్లలు ఇంకా మంచి ఇస్తాం. కాబట్టి దేవుడు తప్పనిసరిగా మీరు చెడ్డవారై మంచి ఈవులు ఉండగా మన పరలోకపు తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను మరింత నిశ్చయముగా అనుగ్రహించును. ఆయన వాగ్దానములు ఇచ్చే దేవుడు. 4 విషయాలు ఈ వాక్య భాగాలు ఉన్నాయి కనుక మనం కూడా ఈ 4ను పాటిద్దాం. ప్రార్థన ఎక్కువగా చేసే వాళ్ళంగా ఉన్నాం. సరి అయిన ప్రార్థన, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేద్దాం. మూడవది, పట్టుదలతో ప్రార్థన చేద్దాం. నాలుగవది, ప్రార్థన ద్వారా మనం పొందుకుందాం, దేవుని వాగ్దానాలు మనం పొందుకుందాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. గమనించండి, ఇప్పుడు ప్రాముఖ్యంగా 20వ తేదీ రాజమండ్రికి మన ప్రియులు, మన సహోదరులేనా సహోదరులు ఉన్నా సహోదరులే చాలామంది వెళ్తున్నారు. అనేక స్థలాల నుంచి నాగిరెడ్డి గుండెముచ్చ వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళి 2 రోజులు ఉంటారా రాజు? మరి శుక్రవారం ఎందుకు క్యాన్సిల్ చేశారు? అక్కడ ఉంటారా? ఓకే.
2 రోజులు రాజమండ్రి క్యాంపు సువార్త ఓపెనర్ కోసం ప్రార్థన చేయండి భారంగా. మంచి వాతావరణం ఇవ్వడానికి, అక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా జరిగినట్లుగా రాకపోకల్లో క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావడానికై భారంగా, ముఖ్యంగా అక్కడ సువార్త ప్రకటించడం ద్వారా కొన్ని ఆత్మలు ప్రభువునొద్దకు వచ్చినట్లుగా ప్రార్థన చేయండి. వచ్చే ఆదివారం మరి ఆదివార పరిచర్య కొరకు భారంగా ప్రార్థన చేయండి. ఆదివారం మందిరం శుభ్రం చేసేవారు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, ఆరాధన వర్తమానం, బల్ల వర్తమానం, తర్వాత ఇంకా మొలలో చేయి వేయట యోగ్యంగా వ్యక్తిగత ఆరాధనలు, సండే స్కూల్ పరిచర్య, పాటలు పాడేవారు, బల్ల పంచేవారు పవిత్రంగా దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి. దీని కొరకు భారంగా ప్రార్థన చేయండి. మూడవది, అనారోగ్యంతో ఉన్నవారు మన మధ్యలో అస్వస్థులైన వారి కొరకు భారంగా ప్రార్థన చేయండి. తర్వాత అదే గురువారం డప్పురాజు వాళ్ళ కొడుకు కోడలు వారి మనోడు ఏదో చిన్న కృతజ్ఞత కొడుకు వాళ్ళ ఊర్లో పెట్టుకుంటున్నాడు. ఏ ఊరు అది? ఏ ఊరు మనకు తెలియదు. దోల్పేటలో. దాని గురించి కూడా ప్రార్థన చేయండి. సరే, మీరు వెళ్ళిపోతున్నారు కనుక నేను ఇంకెవరైనా ఉన్న వాళ్ళతో అక్కడికి వెళ్తాం. ఆ చిన్న కృతజ్ఞత కొడుకు కోసం కూడా ప్రార్థన చేయండి. ఇంకా వచ్చే వారంలో ఇక సక్రమంగా గృహ కూడికలు, బైబిల్ పట్టణాలు, స్త్రీల కూడికలు, యవనస్తుల కూడికలు, సంఘం ద్వారా పలు కూడికలు జరిగినట్లుగా భారంగా ప్రార్థన చేయండి. సంఘక్షేమం కొరకు, సంఘం వర్ధిల్లే దాని కొరకు భారంగా ప్రార్థన చేయండి. ముందు వాక్యాన్ని బట్టి చేయండి, తర్వాత చెప్పబడిన అంశాల కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు గత వారం చేసిన వాళ్ళు ఒక్క నిమిషం ఆగండి. చేయని వాళ్ళు ముందు చేయండి, చేసిన వాళ్ళు తర్వాత చేయవచ్చు. చేయండి.